యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండునుగాక, ఆయన కృప నిరంతరం చూపునుగాక, మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక, మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక, మన రాష్ట్రం పట్ల మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. హల్లెలూయా. సౌండ్ రాట్లా. అది తగ్గించుకో, పైవి. సియోనులో నుండి యేసయ్య మనలందరినీ దీవించునుగాక, మనలందరినీ ఆశీర్వదించునుగాక. 8వ తేదీ 9వ తేదీ చుండూరులో మన హోసన్నా ప్రార్థనా మందిరంలో సహవాస కూడికలు జరుగుతాయి. చుండూరులో సహవాస కూడికలు జరుగుతాయి. మొదటి రోజు నేను ఉంటాను, రెండవ రోజున రాజు పాస్టర్ గారు వస్తారు. పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ప్రభువా, చుండూరులో జరిగే సహవాస కూడికల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా ఒకసారి అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. యథావిధిగా శనివారం రోజున మందిరంలో విజ్ఞాపన ప్రార్థన కూడిక, ఆదివారం రోజున 2 ఆరాధనలు జరుగుతాయి. గురువారం రోజున యథావిధిగా మందిరంలో ఉపవాస ప్రార్థన పండుగ జరుగుతుంది. అన్ని యథావిధిగానే జరుగుతాయి. ప్రభు అన్ని దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? దగ్గరగా చెప్తాం, చేతులు ఊపుతూ చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విన్నాం. లేవియాకాండం 26వ అధ్యాయం 9వ వచనం తీయండి. లేవియాకాండం 26వ అధ్యాయం 9వ వచనం అందరం చదువుదామా? నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మరోసారి చదువుదామా? మిమ్మును కటాక్షించి సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ఇది దేవుడు మన హోసన్నా మినిస్ట్రీస్కి అనుగ్రహించిన వాగ్దానం, ఈ సంవత్సరానికి అనుగ్రహించిన వాగ్దానం. నూతన సంవత్సర ఆరాధనలో ఈ వాగ్దానం పంచుకోవడం జరిగింది. మరొకసారి కూడా ధ్యానం చేసుకునేటట్లుగా ప్రభు సహాయం చేయునుగాక. హల్లెలూయా.
దేవుడు మనల్ని విస్తరింపజేసేవారు. మనల్ని వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను విస్తరింపజేస్తారు. ఆయన మాట చెప్పారు గనుక, చెప్పండి గట్టిగా, బాక్సులు పెంచరా, వాయిస్ బాక్స్ సౌండ్ పెంచు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రికలు కూడా మనం చదవగలిగితే 6వ అధ్యాయం 14వ వచనంలో నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను అని చెప్పారు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య విస్తరింపచేస్తేనే మనం విస్తరించబడతాం. ఇంకా ఎవరు కూడా మనల్ని విస్తరింప చెయ్యలేరు అనేది సత్యం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనిషిని కలుగజేయుటలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి తెలిసిన? విస్తరింప చెయ్యాలి అని, విస్తరించాలి అనే ప్రభు కోరుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ముందున్నట్లేదు, చెడిపోయింది మళ్ళా. హల్లెలూయా. దేవుడు మనుషుల్ని కలుగు చేసిన ఉద్దేశం అది, విస్తరింప చేయాలి అని, విస్తరించాలి అని. బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం 11వ అధ్యాయం తీస్తారా? 11వ అధ్యాయానికి వస్తే మీరు చూడండి, 4వ వచనం చూడండి. మనము భూమి ఎందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశముంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండిని మాట్లాడుకున్నారు. ఆ రోజున అక్కడ ఉన్న ప్రజలందరూ, ప్రియమైన వాళ్ళరా, మనమందరం భూమి ఎందంతటా చెదరిపోకుండా అంటారు. అంటే అందరం ఒకే చోట ఉందాం, మనం అందరం ఒకే చోట ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉండి ఆకాశమునంటే శిఖరము గల గోపురాన్ని కట్టుకుందాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అనుకుంటా ఉన్నారు. దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన మనం గమనిస్తే మొదటి అధ్యాయం 28వ వచనంలో చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా అభివృద్ధి పొంది విస్తరించాలి అని. చాలు, విస్తరించాలి అని, విస్తరించాలి అని ప్రభు కోరుకుంటే వీళ్ళంటారు మేమందరం, చెప్పండి, మేమందరం చెదరిపోకుండా ఒకే చోటు ఉంటాం. దేవుడేమో విస్తరించండ్రా, భూమిని నింపండ్రా అని కోరుకుంటే వీళ్ళేమో ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉంటాం అంటారు. ప్రియమైన వాళ్ళ, అందుకనే దేవుడు దిగివచ్చి ఆయన ఏం చేశాడంటే భాషలో తారుమారు చేశారు, వారిని చెదరగొట్టాడు అని రాయబడింది దేవుని వాక్యంలో. ప్రియమైన వాళ్ళు, ఎందుకు తెలిసిన? ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి అని, ఆయన సంకల్పం నెరవేర్చబడాలని, ఆయన ఆలోచన మాత్రమే నెరవేర్చబడాలి అని. ఆయన ఆలోచన నెరవేర్చబడకూడదని మనిషి ఎంత తపన పడినా, ప్రియమైన వాళ్ళరా, అది పొరపాటును కూడా జరగదు, జరగనీయడు కూడా. కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే మనము, చెప్పండి, మనము విస్తరించాలి అని. అందుకనే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని విస్తరింప చేస్తాను అని. మన చూద్దాం, ఒక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 10:22 చూస్తే, నీ పితరులు 70 మంది ఐగుప్తుకు వెళ్ళిరి, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఆకాశ నక్షత్రముల వలె దేవుడు ఏం చేశాడంట? విస్తరింపజేశాడంటే. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏ రోజైనా ఆయన ఆశపడేది, ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి. నేనైనా మీరైనా సరే రోజు రోజుకి విస్తరించాలి అని దేవుడు మినిస్ట్రీని స్థాపించాడు. ఆ మినిస్ట్రీని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? గట్టిగా చెప్పండి. విస్తరింప చేయాలని ఆశపడతానే ఉన్నాడు. ఇంకా నువ్వు ఈ సంవత్సరం విస్తరింప చేయును గాక.
ఇంకాను ఈ సంవత్సరం మనల్ని విస్తరింపజేయునుగాక, మన పరిచయను విస్తరింపజేయునుగాక, ఈ ప్రాంత పరిచయను విస్తరింపజేయునుగాక, వ్యక్తిగతంగా కుటుంబపరంగా దేవుడు విస్తరింపజేయునుగాక, మినిస్ట్రీని దేవుడు ఇంకను అంచెలంచెలుగా విస్తరింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు విస్తరింపజేస్తాడు? మొన్నేమో విస్తరింపజేస్తే కలిగే ఆశీర్వాదాలు మీకు తెలియజేశా. ప్రియమైన వాళ్ళ, వినకపోతే వినండి. నా దేవుడు ఆశీర్వాదాలు దయచేయునుగాక. ఎప్పుడు విస్తరింపజేస్తారు అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 18వ వచనం చూస్తారా? ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు. ఆ మాట గమనించండి. మనల్ని ఏం చేస్తారంట? విస్తరింపచేయునట్లు. మనతో ప్రమాణము చేసిన రీతిని మనలను విస్తరింపజేయునట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రియమైన చెప్తున్నామంటే, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. హల్లెలూయా. మన చదువు మాట చివరిలో, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవుడు అంటాడు, ప్రియమైన వాళ్ళరా, నేను మిమ్మల్ని విస్తరింపజేస్తా. నేను మాట ఇస్తే మాట తప్పేవాడను కాదు అని అంటాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాట తప్పకుండా మనల్ని విస్తరింప చేయాలని ఆశపడుతూ ఉన్నప్పుడు మనం చెయ్యాలి అని ఆయన కోరుకున్న కోరిక ఏంటి తెలిసిన? నిర్మూలము చేయవలసిన దానిలో, చెప్పండి, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకోకూడదు. మన యొద్ద ఉంచుకోకూడదు. నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెం కూడా ఉంచుకోకూడదు. ప్రియమైన అన్నారు. అదేదంటారే సేమంత, ఆ తర్వాత చెప్పండి గోరంత అంటారే, అది కూడా యేసు నామములో నిర్మూలము చేయుదుముగాక. అట్టి కృపతో ప్రభు నింపు నడుపునుగాక. అంటే విడిచిపెట్టాలి, తీసివేయవలసినవి, మనలో దేవునికి అయిష్టమైనవి తీసివేసుకోగలగాలి. మనలో దేవునికి అయిష్టమైనవి విడిచిపెట్టగలిగిన ఆ స్థితిలోనికి రావాలి. నిర్మూలము చెయ్యమని చెప్పాడు ఆయన. అది నీకు అవసరం లేదు, మనకు అవసరం లేదు, మనలో ఉండవలసిన ఆ అవసరమే లేదు. అవి ఎప్పుడైతే మనం నిర్మూలన చేసుకుంటూ వస్తూ ఉంటామో దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆయన అభివృద్ధి చేయునుగాక, ఆయన విస్తరింపజేయునుగాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాముని పిలిచిన దేవుడు ఆయన విస్తరింపజేసినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. ఎప్పుడు తెలిసినా ఆయన విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతూ వస్తా ఉన్నాడు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు లేచి బయలుదేరి రమ్మన్నాడు. నేను ఇక్కడే ఉంటానయ్యా, నా పట్ల కార్యం చేయ్యా అంటే చేసేవాడా? గమనించండి, ఆయన దేశాన్ని విడిచిపెట్టాడు, ఆ తర్వాత బంధువులు విడిచిపెట్టాడు, రక్త సంబంధికులు విడిచిపెట్టాడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, అవన్నీ ఒక్కొక్కటిగా ఎప్పుడైతే విడిచిపెడుతూ వచ్చాడో ఒక రోజున దేవుడు ఏం చేశాడు తెలిసిన? విస్తరింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కూడా ప్రియమైన వాళ్ళ ఆయన తప్పక విస్తరింపచేయునుగాక. ఒక్కొక్కరిని యేసు నామములో ప్రభు విస్తరింపచేయునుగాక. ఈ వాగ్దానం యేసు నామములో స్వతంత్రించుకుందుముగాక. ఎప్పుడు తెలిసినా నిర్మూలము చేయవలసిన వాటిలో కొంచెమైనా మనలో ఉంచుకొనకూడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ కార్యం మనం చేసేదానికి కంకణం కట్టుకోగలగాలి.
ఆ కార్యం మన వ్యక్తిగత జీవితంలో ఏమండి మనం చేసేదానికి లేదా ఆ అనుభవంలో నడిపించబడేదానికి మన వంతు మనం తీర్మానంలోనికి ఏమంటే రాగలగాలి. ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు ఆయన నిశ్చయముగా విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం మొదటి నుంచి చూస్తారా? సమూయేలు మొదటి పుస్తకం అందరు తీయండి. సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం మొదటి నుంచి చూడ. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులు హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని దేవుడు ప్రియమైన వాళ్ళరా సౌలుని ప్రేమించాడు. రాజ్యాన్ని పరిపాలించి రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత ఆయన స్థిరపరచాలని కోరుకుని వాడై ఆయన చెప్పిన మాట ఏం తెలుసునా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు మీ పితరులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తూ ఉంటే అమాలేకులు ఏం చేశారో నాకు తెలుసు, నాకు గుర్తుంది. నీకు తెలియదు ఆ విషయం. నువ్వు మొన్న పుట్టిన వాడివి. నీ పితరులు ఎప్పుడు బయలుదేరారో నీకు తెలీదు, ఎలా బయలుదేరారో తెలీదు, ఎలా నడిపించబడ్డారో కూడా నీకు తెలీదు. నాకు తెలుసు, నాకు జ్ఞాపకమే. కనుక ఇప్పుడు నీవు చెప్తున్నాను కనుక నీవు పోయి కనికరింపకుండా నువ్వేం చేయాలి తెలుసునా? అమాలేకులు బొత్తిగా నిర్మూలన చేయి, బొత్తిగా నిర్మూలన చేయి అంటాడు. ప్రియమైన వాళ్ళరా ఆ మాట చూడండి. అమాలేకు హతం చేసి పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ దేవుడు ఒక్కొక్కటి విడమర్చి చెప్పాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు తెలుసునా? అది తెలివి ఉంటుంది కదండి, కొంతమందికి అది తెలివి ఉంటుంది కదా. అందుకని అది చెప్పలేదు కదా, అందుకని అది ఉంచాను, ఇది చెప్పలేదు కదా, ఇది ఉంచాను అంటారు కదా. అందుకని అంటాడు ఒక్కొక్కటి విడమర్చి ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తారు రాజుగారికి చెప్పడం జరిగింది. ఆయన తల ఊపాడండి. ఆ తర్వాత యుద్ధానికి పోయాడండి, యుద్ధం చేశాడండి. యుద్ధానికి పోయి యుద్ధం చేసి జయజెండా ఎగరవేశాడని చెప్పేసి ఇంట్లో వచ్చి కూర్చొని హాయిగా ఉంటే ఏమంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ రాజుగారి దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపించాడు. ఏమని తెలుసునా? ఆ మాట చూడండి. ఆ 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం తీసారా? 15వ అధ్యాయంలో 15వ వచనం చూస్తారా? అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలి చెల్లించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని మిగిలిన వాటిని దేవుడు ఏం చెప్పాడు? చెప్పాలి గట్టిగా. దేవుడు ఏం చెప్పాడు? అన్నిటినీ బొత్తిగా, అవి యుద్ధ, మేక, గొర్రె, ఒంటె, లేదా గాడిద, లేదా పసిపిల్లల, బాలుర, స్త్రీల, పురుషుల, అవన్నీ నాకు అనవసరం, మొత్తం బొత్తిగా నిర్మూలన చేసినామంటే ఆయన తీసుకొని వచ్చి ఇంట్లో కట్టేసుకున్నాడు. ఇంట్లో కట్టేసుకుంటే అదేమన్నా ఊరుకుంటుందా? ఎద్దులు ఊరుకుంటాయా? గొర్రెలు ఊరుకుంటాయా? అక్కడ మీరు చూస్తే మీరు చూడండి, అక్కడ 14వ వచనం గమనించండి. అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి? నువ్వు చంపాను నిర్మూలన చేశానని చెప్పావు కదా. చెప్పింది నువ్వు చేసి ఉంటే నాకు వినపడుతున్న అరుపులేంటి, రంకెలేంటి, నాకెందుకు వినపడుతున్నాయి అని అంటే
అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేనైతే తీసుకురాలేదు కానీ జనులు తీసుకొచ్చారయ్యా అంటా ఉన్నాడు. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా, మీరు ఆ పేజీ తిప్పండి, 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. అమ్మా తొందరపడమాకమ్మా, చూసి చదువా. సౌలు జనులు కాదు, సౌలును, మీరు పొగడితేట సౌలును జనులును కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చెయ్యక కడగా ఉంచి పనికి రాని నీచమైన వాటన్నిటినీ దేవుడు ఏం చెప్పాడు? అన్నిటినీ అంటే వీణగారు చేసిన పని ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఏమండి ఆయన చెప్పిన వాటి తెలిసిన జనులు వీటిని తీసుకొచ్చారు అని రాయబడి ఉంది. మొదట ఆయన చెప్పాడు. 9వ వచనం ఏమనుంది? సౌలును జనులును కూడి ఇద్దరు కలిసి, అరే వీటిని చంపడం దేనికిరా, ఈ బలిసి ఉన్నాయిరా, బక్క సిక్కిన వాటిని పనికిరాని వాటిని చంపేసేయండి, నిర్మూలన చేసేయండి. వీటిని ఎందుకురా చంపడం, వీటిని తీసుకుపోదాంరా, ఉపయోగపడతాయి కదా, సేద్యానికి ఉపయోగపడతాయి కదా, బలిచ్చేదానికి ఉపయోగపడతాయి కదా అని తీసుకొని వచ్చి ఇంట్లో కట్టేసుకుంటే అవేమి ఊరుకోకుండా అరుస్తా ఉన్నాయి, రంకెలేస్తా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చేస్తున్న పని ఏంటంటే, ఈ రోజున ఇదే పని చేస్తా ఉన్నారు. ఏమని? బొత్తిగా నిర్మూలన చేయండి, బొత్తిగా చంపండి. ఇదిగో దేవునికి విరోధమైన కార్యక్రమాలు నీలో ఏమాత్రం కనిపించకుండా నిర్మూలన చేయమంటే ఏమండి? పనికిరాని వాటినేమో చెప్పండి నిర్మూలన చేస్తా ఉన్నాం. అమ్మో ఇది ఎప్పుడన్నా పనికి వస్తుంది కదా, ఇది ఎప్పుడన్నా పనికి వస్తుంది కదా, ఇది ఎప్పుడన్నా పనికి వస్తుంది కదా, ఇది కూడా తీసేస్తే ఎట్లా అని అది ఎప్పుడైతే ఉంచుకుంటున్నావో ఆ ఉంచుకున్నది ఏం తెలుసునా, ఏం చేస్తుంది తెలుసునా, నీలో ఉండే రంకెలేస్తా ఉన్నాయి, నీలో ఉండే ఏమండి. ఆ తర్వాత మీరు గమనించండి, అక్కడ అరుస్తా ఉన్నాయి, అవి అరుస్తా ఉన్నాయి, ఆ తర్వాత రంకెలేస్తా ఉన్నాయి. కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిర్మూలన చేయవలసిన వాటిలో బొత్తిగా నువ్వు నిర్మూలన చేయగలగాలి. నువ్వు నిర్మూలన చేయకుండా దేవా నన్ను విస్తరింపజేయ్యా అని అంటే ఆయనేమి నిన్ను విస్తరింపజేసేది ఉండదు. ముందు నువ్వేం చేయాలయ్యా చెప్పండి గట్టిగా. వండుకున్నావు, అన్నం వండుకున్నావు, పెట్టుకున్నావు, ఏం చేయాలి దాన్ని చెప్పండి? కడుపు నిండాలంటే ఏం చేయాలి? పాత్రలో ఉన్న అన్నం పళ్ళెంలోకి రావాలి, పళ్ళెంలో ఉన్న అన్నం నువ్వు కలుపుకోవాలి, కలిపిన తర్వాత నువ్వేం చేయాలి? తినాలి. అర్థమవుతుందా? నోట్లో పెట్టుకొని అంటే సరిపోద్దా? ఆకలి తీరుతుందా? ఏం చేయాలి? నోట్లో పెట్టుకున్నది కూడా నమిలి నువ్వు మింగగలగాలి, అప్పుడు కడుపు ఆకలి తీరుతుంది, అది నీకు శక్తిగా బలంగా మార్చబడుతుంది. వచ్చానండి, వాగ్దానం విన్నానండి, వాగ్దానం ఏమండి నాకు సరిపోయిందే వచ్చిందండి, దేవుడి సంవత్సరం నన్ను ఆశీర్వదిస్తాడండి, విస్తరింపజేస్తాడండి అని సంకలెగరేసుకొని, అర్థమవుతుందా? ఆ వాగ్దానం మళ్ళా నీకు ఇస్తే స్టిక్కర్ లాగా బైబిల్ మీద అతికించుకొని ఉంటే అదేమి జరగదు. మన జీవితంలో చేయవలసింది తెలిసిన, ఇప్పుడు చెప్పండి, నిర్మూలన చేయవలసిన దాన్ని నువ్వు నీలో ఉంది, నిర్మూలన చేయవలసింది నీలో. వాడి సరుకు నువ్వు తీసివేసుకుందువు గాక. దేవుడు చెప్పాడు, అదిగో అది నువ్వు నిర్మూలన చేయి, ఆ స్వభావం నీకు మంచిది కాదు, అది నీలో నుంచి తొలగించుకో. అది నీలో నుంచి ఎప్పుడే తొలగించుకుంటావా అప్పుడు నేను ప్రారంభిస్తా, నిన్ను విస్తరింపజే నేను ప్రారంభిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీలో ఉన్నవి నువ్వు గుర్తెరగలగాలి. నీలో ఉన్నవి ఈరోజు నీకు అర్థం కావడంలే, ఒకరిలో ఉన్నవి నీకు అర్థమవుతున్నాయి. అర్థమవుతుందా? వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అంటున్నావు, కానీ నువ్వు చేసిన తప్పు నీకు అర్థం కావడంలే. నీలో ఉన్న పొరపాటు నీకు అర్థం కావడంలే. నీలో ఉన్న దుర్మార్గమైన స్వభావం, నీలో ఉన్న దుష్టత్వం, నీలో ఉన్న పనికిమాలిన స్వభావం, నీలో ఉన్న నీచమైన ఆ స్వభావం నువ్వు బయటకు తీసుకురాలేకపోతున్నావు, వదిలిపెట్టలేకపోతున్నావు. అది మాత్రం అలాగే ఉంటుంది, అది మాత్రం అలాగే ఉంచుకొని ఏమండి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలబడి మీద ఏడిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి?
దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఆశీర్వదిస్తాడు? నీలో ఉన్నది తీసివేసుకోవాలి కదా. నీలో ఉన్నది వాడు సరుకుంది కదా, సాయితన్ గడ సరుకుంది కదా, అది తీసివేసుకోవాలి కదా. నీ స్వభావం మార్చుకోవాలి కదా, నీ బుద్ధి మార్చుకోవాలి కదా. బైబిల్లో మీరు ప్రియమైన వాళ్ళరా ఏమని నువ్వు ఆలోచన చేయగలిగితే చూడండి, యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప. మరలా చదవండి ఆ మాట, ఆ మాట చదవండి, మరలా చదవండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు ఏం చేయాలి? నిర్మూలము చేసితేనే తప్ప. అది గుర్తుపెట్టుకోండి. ఈ మొట్టమొదటి ఆదివారం ఆరాధనలో ప్రభు చెప్తా ఉన్న మాట తెలిసిన అవి నిర్మూలన చేయి. నీలో ఉన్న నిర్మూలన చేయి, దరిద్రపు స్వభావం నిర్మూలన చేయి. ఆ దేవుడు మెచ్చేది కాదు, దేవుడు నచ్చేది కాదు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని నీ జీవితంలో ఆలోచన చేయగలగాలి. ఒకవేళ అది నీకు ఇష్టమైంది, నీకు నచ్చింది, అర్థమవుతుందా? దేవుడు నచ్చింది కాదు, దేవుడు మెచ్చింది కాదు, అది నువ్వు తీసివేసుకోవాలి. ఓసారి ఏం జరిగిందంటే, నేను వేరే ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన గారు ఆర్టీసీలో ఉద్యోగం చేశాడు. ఆ రోజుల్లో ఎప్పుడు 2002 సంవత్సరంలో ఆయన ఆర్టీసీ అదేదో డిపో అంటారు చూడండి, అందులో మంచి మెకానిక్, సీనియర్ మెకానిక్. ఆ రోజుల్లోనే 25,000 35,000 ఉన్నాయి. 23 సంవత్సరాల క్రితం, 23-24 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లోనే 25,000 అంటే ఈ రోజుల్లో ఆలోచన చేసుకుని మీకు తెలుసు కదా. అంత ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాడు. అయితే తాగుబోతు, మంచి పనివాడు, తాగుబోతు. ఇంటికి పైసా తేవడంలే, మొత్తం తాగి తందనాడడం, నాశనం చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో మనం కొత్తగా మందిరం ప్రారంభిస్తే మందిరానికి వస్తా వాళ్ళు పరిచయమే అన్నా, ఇలా ఉందన్న పరిస్థితి, కాస్త బాగా ప్రార్థన చేయండి అన్నా అంటే ప్రార్థన చేస్తా వచ్చాం. ఆయనలో కొద్దిగా అంతకేమీ కాదు, కొద్దిగా మార్పు కనపడతా ఉంది. ఇంట్లో సరుకులు ఉంటాయి కదండి, ఆ సరుకులు అక్కడ ఇప్పిస్తాడు. ఏమండి ఆ తర్వాత పైసలు మాత్రం వీళ్ళకి పైసా కూడా ఇవ్వడు, చేతిలో పైసా కూడా ఇవ్వడు. అలాగా నడిపించబడతా ఉంటే అన్నా, అప్పులోళ్ళు ఇళ్ళ మీదకి వస్తున్నారన్నా, అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు, అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తూ ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉందన్నా. ఆయన గారే సంతకం పెట్టేటట్లుగా, లోన్ తీసుకునేటట్లుగా ప్రార్థన చేయండి అన్నా, లోన్ వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అన్నా అన్నారు. సర్లేదని చెప్పేసి మరలా లోన్ కోసం ప్రార్థన చేస్తా వచ్చాం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తాగుబోతనంలో ఉన్న వ్యక్తి శుభ్రంగా మొత్తం మీద సంతకం కూడా పెట్టగలిగేటట్లుగా ప్రభువు చేశాడు. మొత్తం మీద లోన్ వచ్చేసేసిన తర్వాత అది మాకేమీ చెప్పలా. మేమేమో ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నాం, ప్రభువా వాళ్ళకి లోన్ రావాలయ్యా అని ప్రార్థన చేస్తానే ఉన్నాం. మందిరంలో నేను బ్రదర్స్ కూర్చొని ప్రార్థన చేస్తానే ఉన్నాం.